హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా నాకు గురువైన వంశీకిరణ్ మాస్టర్కి నా ఆత్మ ప్రణామాలు. నా గురువు గురువైన బ్రహ్మశ్రీ సీతా మహాపత్రేజీ గారి ప్రణామాలు. మరియు మనందరికీ గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రణామాలు తెలియజేస్తాను. ఈరోజు టాపిక్ ఈరోజు మనం దేని గురించి చెప్పుకున్నాం అనేసి సమావేశం అయ్యామంటే, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. అంటే మనము రామాయణం గురించి, రాముడి గుణగణాల గురించి తెలుసుకున్నామే కానీ ఎన్నో రోజులు మరి సీతామాత యొక్క కొంచెం వాయిస్ ఇంక్రీజ్ చేస్తారా? కొద్దిగా వాయిస్ ఇంక్రీజ్ చేయండి మేడం, పెద్దగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా వాయిస్ వినబడుతుందా మేడం? వినిపిస్తుందమ్మా. అయితే మనము ఎన్ని రోజులు రామాయణం వాల్మీకి రాసినటువంటి రామాయణం గురించి తెలుసుకున్నామో, రాముడి యొక్క గుణగణాల గురించి తెలుసుకున్నామో, మనం ఏం నేర్చుకోవాలి రాముడి గురించి, మనము మన జీవితం హ్యాపీగా ఉండాలంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, అంటే ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే రాముడిలా తమ్ముళ్ళకి సహాయంగా ఉండాలి, తమ్ముళ్ళని చూసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని మన పిల్లలకి ప్రతిరోజు మనం నేర్పిస్తూ ఉంటాం కదా. ఇలా నడుచుకోవాలి, ఇలా ప్రవర్తించాలి అని. అలా మనము ఒక కోణం నుంచి మనం చూసాం రామాయణాన్ని. కానీ మన జీవితంలో అంటే ఈ కాలంలో 360 degrees ఉన్నట్టే మన జీవితంలో కూడా 360 degrees కోణం ఉంది. మనం ఒక కోణం నుంచే చూసాం రామాయణాన్ని ఎన్ని రోజులు, కానీ ఇంకొక కోణం నుంచి కూడా చూడొచ్చు. మనము మన జీవితంలో హ్యాపీగా ఉండాలంటే మనం ఏది నేర్చుకుంటే సీతా కళ్యాణం, అంటే సీతా కళ్యాణం అనేది అద్భుతమైనది. అసలు రాముడితో సీత కళ్యాణం జరగడం అనేది అద్భుతం కదా. మన జీవాత్మ ఆ పరమాత్మతో సంయోగం చెందడం అనేది అద్భుతం కదా. ఆ కళ్యాణం జరగాలంటే అది ఎలా సాధ్యమో అన్నది మనకి సీత ద్వారా నేర్చుకోవచ్చు. ఈ కోణం మనకి దీనా వేదికం గారు చక్కగా వివరించారు తన అనుభవాల ద్వారా. మన దేశస్థురాలు కూడా కాదు, ఈ దేశంలో జన్మించలేదు, పాశ్చాత్య దేశాల్లో జన్మించిన వీణా మేరీయం మరి రామాయణాన్ని తన అనుభవాల ద్వారా తిరిగి రాయడము, దానికి సీతాయనం అని పేరు పెట్టడం, అది మనకి అందించడం, ఆ కుసుమాన్ని మనకి అందించడం అనేది మనం గొప్ప వరం అన్నమాట. అద్భుతమైన అపురూపమైన బహుమతి అన్నమాట మనకి. దాన్ని మనకు అందించారు. తను రచించిన ఆ గ్రంథాన్ని ఎవరికి అంకితం చేస్తారు? సీతారాముల ప్రేమను అందించే ఈ సమాజానికి అంకితం చేశారనమాట. అది మనము ఎంతో అదృష్టవంతులం, మనకి అంకితం చేశారు. కాబట్టి అసలు ఆమె ఏ భావనతో, ఆమె ఎందుకు రచించారు ఈ గ్రంథాన్ని, ఆమె ఎందుకు రచించాలని, ఎందుకు తాపత్రయపడ్డారు సీత యొక్క గుణగుణాలను వెలికి తీసుకురావాలి అనేసి అనుకుంటే, ఈవిడ ఏ సంస్థను స్థాపించారట? గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ అనే సంస్థని స్థాపించారు, దాన్ని నిర్వహిస్తున్నారు కూడా. అయితే ఈమె దృష్టిలో ఏంటంటే
ప్రపంచం యొక్క శాంతికి కారణం. ఇనిషియేటివ్ అంటే కారణం, కాజ్. ఎవరు? ఉమెన్, స్త్రీ. స్త్రీ అంటే స్త్రీగా జన్మించిన వాళ్ళు అని అర్థం అక్కడ ఫ్రెండ్స్. పురుషుడు అంటే మగవాళ్ళు అనే అర్థం కాదు. మనకి పెద్దలు చెప్తారు, పుట్టగానే కలగదు సంతోషము, జనులు ఆ పుత్రుని కనుగొని పొగిడినప్పుడే ఆ కలుగుతుంది సంతోషం అనేసి ఒక పద్యం ఉంది కదా. దాంట్లో అర్థం ఏంటంటే, మనం పుట్టినప్పుడు కలగదు మన మన ఆత్మకు సంతోషం. మనల్ని చూసి నలుగురు పొగుడుతూ ఉంటే, నలుగురు మెచ్చుకుంటూ ఉంటే, అప్పుడు మన ఆత్మకి సంతోషం అనేది కలుగుతుంది. అది పున్నామ నరకం నుండి తప్పించడం దానికి అర్థం. అంటే మనము ఈ పున్నామ నరకం నుండి మన జీవా ఈ ఆత్మని పున్నామ నరకం నుండి రక్షించేదే జీవాత్మ. అట్లా అందుకే అంటే ఏది నేర్చుకోవడానికి పంపించిందో ఆత్మ ఆ పని చేస్తూ ఉంటే దానికి సంతోషం కలుగుతుంది. ఆహా చూడు, నేను పంపిన జీవాత్మ, నా అంశ, నేను ఏ ఉద్దేశం కొరకైతే కిందికి పంపించానో ఆ పనులను నెరవేరుస్తుంది అని సంతోషంతో నలుగురికి చెప్పుకుంటుంది. అయితే ఈ యొక్క ఉద్దేశం ఏంటి అసలు అంటే, ప్రపంచంలో శాంతి ఉండాలి. ప్రపంచంలో జరిగే అన్ని అనర్థాలు, క్లిష్ట సమస్యలు, సంక్షోభము, సాంఘిక అసమానత్వం అనేది తొలగింపబడాలి. సంఘంలో స్త్రీకి కూడా సమాన గౌరవం ఉండాలి. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. స్త్రీ ఎక్కువ కాదు, పురుషుడు తక్కువ కాదు, స్త్రీ పురుషులు ఇరువురు సమానమే అన్న చైతన్యాన్ని తీసుకురావాలి అందరిలో అనే తాపత్రయంతో ఆమె ఎంతగానో కృషి చేశారు. అప్పుడు ఆ రోజుల్లోనే 2000 సంవత్సరంలో మిలీనియం వర్డ్ పీస్ సమిట్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ స్పిరిచువల్ లీడర్స్ కు ఉపాధ్యక్షురాలిగా నిర్వహించి జెనీవాలో డాలస్ డేస్ నేషన్స్ లో మహిళా ఆధ్యాత్మిక నాయకురాళ్ల సమ్మేళనం నిర్వహించి దానిలో అంటే ఆ సమ్మేళనం నిర్వహించిన తర్వాత దానిలోంచి పుట్టుకొచ్చింది GPIW అంటే గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్. అంటే ప్రపంచంలో జరిగే సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడ ఉందయ్యా అంటే, స్త్రీతత్వాన్ని ఎవరైతే అభివృద్ధి చేసుకుంటారో తమలో, అంటే పురుషుడని కాదు, ఆత్మలో ఎప్పుడైతే పురుషతత్వం ఆల్రెడీ ఉంది, మనలో పురుషతత్వం ఆల్రెడీ ఉంది, ఆ స్త్రీతత్వాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో అంటే పురుషతత్వానికి సమానంగా స్త్రీతత్వాన్ని కూడా పెంచుకున్నప్పుడే ఆ శాంతి ఆ సంఘంలో అనైతికత అనేది పారద్రోలవచ్చును అనేసి ప్రగాఢ విశ్వాసం. అందుకని ఆమె ఎంతగానో కృషి చేశారు. దానికోసం DNA వారి వార్షిక క్లైమేట్ సమిట్ లో 2008 లో ఇన్నర్ డైమెన్షన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ నిర్వహించడం ముఖ్యమైనదన్నమాట. అంటే మన ఇన్నర్లో, మన అంతరంగంలో డైమెన్షన్స్ అంటే కోణాలు, వివిధ కోణాలు ఉంటాయి. ఆ కోణాల్లో మార్పుకి కారణం అంటే మార్పు తీసుకురావాలంటే ఏం చెయ్యాలి అనే దానికోసం క్లైమేట్ సమిట్ అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో ధ్యానము, యోచన, సాధనలు మన సమాజాన్ని మార్పు చెందిస్తాయని ఆమె
నమ్మారు. దాని మీద ఆమె తమ పనిని నిర్వహించారన్నమాట. అట్లా నిర్వహిస్తూ తను ఎన్నో గ్రంథాలను రచించారు. అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతనే కాకుండా ఏ స్పిరిచువల్ మెమరీ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ రీబర్త్ గ్రంథాలను కూడా రచించారు. అంటే డెత్ అండ్ రీబర్త్, మళ్ళీ పునర్జన్మ ఉంటుంది, పునర్జన్మ సిద్ధాంతాన్ని తను నమ్మింది. అంతేకాకుండా ఈ స్పిరిచువల్ మెమరీ ఆఫ్ లైఫ్ అంటే స్పిరిచువల్ గా మెమరీ అనేది మన లైఫ్ లో ఎప్పుడు ఉంటుంది. మనము గొప్ప గొప్ప వ్యక్తులందరూ నువ్వు ధ్యానం చేయి, నీ అంతరంలోకి నువ్వు ప్రవేశించు, నిన్ను నువ్వు అర్థం చేసుకో. మనము చదవని అద్భుతమైన పుస్తకం మన జీవితం. ఇప్పుడు అవ్వచ్చు, గతం అవ్వచ్చు, గత జన్మలు అవ్వచ్చు. మనం చదవని అద్భుతమైన పుస్తకం అన్నమాట మన జీవితం. నీలోకి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు తెలుసుకో అని గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఏంటిది ఇది, నాలోకి నేను ఎలా వెళ్ళాను, కళ్ళు మూసుకుంటే నాలోకి నేను ఎలా ప్రయాణం చేస్తాను, నా ఇన్నర్లోకి నేను ఎలా ప్రయాణం చేయగలను అని నాకు కూడా డౌట్స్ వచ్చేవి. కానీ అన్ని పక్కన పెట్టేసి ధ్యానం చేయడానికి నేను ఎప్పుడైతే ఉపక్రమించానో, ధ్యానం చేశానో, అప్పుడు నాకు తెలియకుండానే శ్వాస అనే గురువు ఎక్కడెక్కడికో నా ఏదో భావన సముద్రంలో తీసుకువెళ్ళి ఆ అనుభూతులు, ఆ అద్భుతాలని చవి చూడగలిగారు. అంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో వినలేనటువంటి విన్నాను, చూడలేనటువంటిది చూశాను. అంటే మనము ఏదైతే చూడలేము జీవితంలో అనుకుంటామో అది చూడగలం, ఏదైతే వినలేము అనుకుంటామో దాన్ని వినగలం. ఎప్పుడు ధ్యానంలో మనతో మనం ఉన్నప్పుడు, మన శ్వాసతో మనం కూడినప్పుడు అది సాధ్యమవుతుంది అని ఎంతో మంది ఋషులు మహర్షులు చెప్పారు. అది సత్యం. అది అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. దాన్ని అందుకే అన్నారు పత్రిజీ గారు, అనుభవమే జ్ఞానం అని. అంటే మనము అనుభూతి చెంది, అంటే మనం ఒక విషయాన్ని వింటాము, అది మనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. మనం ఏదైనా విషయాన్ని వింటే అది మనకి ఇన్ఫర్మేషన్, అది జ్ఞానం కాదు. మనం ఏమనుకుంటామంటే అదే జ్ఞానం అనుకుంటాం. అదే జ్ఞానం అనుకొని దాన్ని పట్టుకొని దాని వెంట పరిగెడుతూ ఉంటాం. అది కాదు, అది ఇన్ఫర్మేషన్ మాత్రమే. దాన్ని అనుభూతి చెందగలిగితే, దాన్ని మన లైఫ్ లో మనం అనుభూతి చెందితేనే అది మనకి జ్ఞానంగా మారుతుంది అనే మన సద్గురు వ్యవస్థాపకులు వంశీకృష్ణ గారు అద్భుతంగా మనల్ని సద్గురు మాస్టర్స్ అందరూ చక్కగా ఆ జ్ఞానామృతంలో మునిగి తేలేలా చక్కగా తన జ్ఞానాన్ని అంటే మనము విన్నది ఏంటి, అది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. అది ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో, మన జీవితంలో అన్వయించుకుంటామో, అప్పుడే అది మనకి జ్ఞానంగా మారుతుంది అన్న సత్యాన్ని తెలిపిన గొప్ప వ్యక్తి వంశీ సార్. ఎందుకంటే తను తెలుసుకున్న జ్ఞానాన్ని తనతోటే అంతరించకుండా తను గురువులను తయారు చేయాలి. అంటే 1,00,000 మంది గురువులను తయారు చేయాలని సంకల్పించుకున్నాడు. ఒక గురువు మాత్రమే ఆ పని చేయగలడు. ఎటువంటి స్వార్థం లేకుండా తనలాగా తన శిష్యుడు కూడా ఎదగాలని గొప్ప మనస్సు ఎవరికి ఉంటుందంటే ఒక గురువుకే ఉంటుంది. ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి కదా మన ప్రపంచంలో. గురువు ఉన్నాడు, వైద్యుడు ఉన్నారు,
దేవుడు తర్వాత దేవుడు అంతటి శక్తి ఉంది అంటే వైద్యుడికి. నేను అదే అనుకుంటాను. ప్రాణం పోయగల శక్తి ఒక దేవుడికే ఉంది. ఆ తర్వాత భూమి మీద ఎవరికి ఉంది అంటే ఒక డాక్టర్కే ఉంది ప్రాణాన్ని పోయగల శక్తి. అంటే అలా అంటే తనకున్న జ్ఞానాన్ని ఒక డాక్టరు ఇంకో డాక్టర్ని తయారు చేయగలడా? లేదు. ఒక ఇంజినీరు ఇంకొక ఇంజినీర్ చేయగలడా? లేదు. ఒక్క గురువు మాత్రమే ఒక డాక్టర్ని గాని, ఒక ఇంజినీర్ గాని, ఒక గురువుని గాని తయారు చేయగలడు. అంటే ఒక నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని ఎలా పొందుతుందో అలా మనం కూడా మారాలి. మనము పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం వివేచన అనే ఆరో ప్రాణం ఆ భగవంతుడు మనకు అందించిన అద్భుతమైన శక్తి. ఆ శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దాన్ని మేలుకొల్పాలి. నిద్రాణమై ఉన్న ఆ శక్తిని మేల్కొల్పితే మనము మన జీవితంలో జరిగే వాటిని, మన చుట్టూ జరిగే వాటిని అర్థం చేసుకునే, అవగాహన చేసుకునే శక్తి అనేది వస్తుంది. అంతకుముందు నాకు ఏమీ తెలియదు. నా జీవితం ఇలా ఎందుకయింది, నా జీవితంలో ఎన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి, నేను ఈ కష్టాన్ని ఎందుకు అనుభవిస్తున్నాను అనే దుఃఖంతో నిండిపోయిన మనస్సుతో నేను ఉన్నప్పుడు యూనివర్స్ నా దగ్గరికి ధ్యానం చేస్తే నీ అనారోగ్యాన్ని నువ్వు దాటొచ్చు అని తీసుకొచ్చింది. అప్పుడు నాకు తెలియదు, అయినా కేర్లెస్ చేశారు, పట్టుకోలేదు. మళ్ళీ జీవితంలో అనుకోని కష్టం ఎదురైనప్పుడు, జీవితం తల్లకిందులైనప్పుడు, ఇప్పుడు నేను మళ్ళీ రోధిస్తున్న సమయంలో అగాధంలో చిక్కుకున్నాను. నన్ను వేలు పట్టుకొని బయటకు తీసుకొచ్చే నాదుడే లేదా, ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి అనేసి మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా. ప్రతి వ్యక్తి కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి, తనను ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి అనుకుంటారు. అంతే కదా ఫ్రెండ్స్, మానవుడి యొక్క నైజమే అంత. అంటే తనను తాను, అంటే భగవంతుడు తనని తాను సృజించుకుంటాడు అంటాడు. అంటే భగవద్గీతలో అంటాడు, ఎప్పుడైతే అధర్మం పెళ్ళికెక్కుతుందో, ఆ అమాయకులు హింసించబడతారో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, నేను వస్తాను అని అంటారు. అంటే దానికి అర్థము ఎవరిని వాళ్ళే సృజించుకోవాలి, ఎవరిని వాళ్ళే తయారు చేసుకోవాలి. ఆ ఉద్ధరేదాత్మనాత్మానం అనేసి భగవద్గీతలో చెప్పినట్టు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మనము ప్రపంచంలో జరుగుతున్న ఆ సంఘటనలు చూసి, ఆ పరిస్థితులను చూసి మనము ఎవరైనా వస్తే బాగుండు, అధర్మం బాగా పెరిగిపోతుంది, వాళ్ళని దండించే వాళ్ళే లేరా, ఎవరో ఒకరు రావాలి, రాముడు కృష్ణుడు ఎవరో ఒకరు రావాలి, వాళ్ళని అంతం చేయాలి, మనం చంపేయాలి అనేసి మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం కదా. అంటే మనం ఎప్పుడు ఆ ఎవరో రావాలి, ఎవరో చెయ్యాలి అంటామే కానీ మనమేం చేయగలం, మనం మన వంతు మనమేం చేయగలం అనేది మనకి ఆలోచన రాదు. ఎప్పుడైతే మనం ఏం చేయగలము, మనము ఇది చేస్తే ఇది జరుగుతుంది అని ఎప్పుడైతే నమ్ముతామో, మన ఆలోచనలో మార్పు వస్తుందో, అది ఎప్పుడు వస్తుంది మార్పు? ఒక సద్గురువు మన జీవితంలోకి ఎంటర్ అయినప్పుడే, ఆ సద్గురువుని పట్టుకున్నప్పుడే మనకి ఆ జ్ఞానం అనేది వస్తుంది. అంటే నేను నా వాస్తవానికి నేనే కారణం, నా కర్మకు నేనే కారణం, నా నా నేను సంతోషంగా ఉండడానికైనా, నేను దుఃఖంగా ఉండడానికైనా
నేనే కారణం, ఎవరో కాదు, బయట వ్యక్తులు కాదు. ఇదంతా దేవుడు ఆడిస్తున్న నాటకం. ఇది జగన్నాటకం. ఈ జగన్నాటకంలో మన ఎదుటివారు, మనము అందరము పాత్రధారులమే. సూత్రధారి ఒక్కడే అని సత్యాన్ని ఎప్పుడైతే మనం అవగాహన చేసుకుంటామో అప్పుడే మనలో మార్పు వస్తుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ధ్యానం వల్లనే. మన యోచన, ఆలోచనలో మార్పు రావడం వల్లనే సాధ్యమవుతుంది అని అది ఎక్కడ అంటే సాధన చేయాలి. ఒక్కసారి కాసేపు ధ్యానం చేస్తే వచ్చేస్తుందా అది? కాదు కదా! అంటే నిరంతరం సాధన, సాధన, సాధన. ఒకప్పుడు ఋషులు సంవత్సరాల తరబడి ధ్యానం చేశారు కదా! ఆ పరబ్రహ్మని అనుభూతి చెందడానికి శా శాష్క సా 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 శాస్ హ్మ్. ఆహ్, ఆ పరమాత్మని దర్శించడానికి ఎన్నో కఠోరమైన సాధనలు చేశారు. ఎన్నో సంవత్సరాల తరబడి. ఆత్మ సాక్షాత్కారం జరగాలంటే ఎంతో కృషి చేశారు కదా! అంత కృషి చేయాల్సిన అవసరం లేదు ఈ రోజులలో. ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ యుగంలో. కానీ ఈ యుగంలో అన్ని సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు. మన వయసెంతో అన్ని గంటలు మనం ధ్యానం చేస్తే చాలు. రోజుకి ఒక గంట ధ్యానం చేస్తే చాలు. తర్వాత మన నిద్రని ఉపయోగించుకుంటే, మనం యోగ నిద్రలో గడిపితే మనకి ఆ ఆత్మ సా శాస్క సాత్క ఛీ! ఆత్మ సా సాస్క ఆహ్, సా ఆత్మ శా శాస్క మనల్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ వర్డ్ ఎందుకో ఈరోజు పలకడం రావట్లేదు. ఏదో తప్పు జరిగింది. నేను ఆ పదాన్ని పలకలేకపోతున్నానండి. ఏదో నేను తప్పుగా ఉచ్చరించి ఉంటాను, తప్పుగా యోచించి ఉంటాననేసి నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే. మనము అంటే ఆమె యొక్క ఉద్దేశ్యం ఏంటి? అంటే మార్పు ఎలా సంభవిస్తుంది? ఒక మనిషిని ఎవ్వరూ మార్చలేరు. మార్చగలిగేటట్లయితే శ్రీకృష్ణుడు మార్చలేడా? తను పరమాత్ముడు కదా! ఆ! యుద్ధం రాకుండా నివారించలేడా? మనుషులని ఆహ్, మన మనసులని మార్చలేడా? అద్భుతం చేయలేడా? అంటే ఆహ్, చేయలేరు. ఎవరు చేయలేరు. ఎందుకంటే మనిషి పరమాత్మ నుండి విడబడిన ఒక ఆత్మ. కానీ అది దానికి స్వేచ్ఛ ఉంది. తను మంచి మార్గంలో నడవాలా? చెడు మార్గంలో నడవాలా? ఆహ్, తను ఎలా నడవాలి అనేది తను డిసైడ్ చేసుకునే స్వేచ్ఛ అనేది ఉంది. ఒక్క సృష్టిలో ఒక మానవుడికి స్వేచ్ఛ ఉంది. ఏ జీవికి స్వేచ్ఛ లేదు. ఆహ్, ప్రతి ప్రాణి ఈ సృష్టిలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా భగవంతుని ఆహ్, సంరక్షణలోనే ఉంది. భగవంతుని ఆజ్ఞని పాటిస్తూనే ఉన్నాయి. అంటే ఇది చెయ్యి అంటే దాని ప్రకారం చేసుకుంటూ పోతున్నాయి. ఒక్క మానవుడికి మాత్రమే స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎందుకంటే తనను తాను తెలుసుకొని తనని తాను ఉద్ధరించుకోవడం కోసము తనంత ఎత్తుకు ఎదగాలని కోరిక. ఇప్పుడు అంతే గదా! ఒక తల్లి ఏమనుకుంటుంది? తన బిడ్డ గూడా తనలాగా పెళ్లి చేసుకొని పెద్దది అవ్వాలి. పెద్దదయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డల్ని కనాలి. తనంత ఆహ్, కావాలి అనేసి కోరుకుంటుంది గదా! అలాగే మన పూర్ణాత్మ కూడా మన ఆత్మ ఎదుగుదల కోసం, నేర్చుకోవడం కోసం మనకి స్వేచ్ఛని ఇచ్చేది. ఆ స్వేచ్ఛని మనం ఎలా ఉపయోగించుకుంటాము అన్నది మన చేతిలో ఉంటుంది. మన స్వేచ్ఛని
పక్కదారి పట్టకుండా అది సన్మార్గంలో నడవడానికి మనకి సూచనలు ఇవ్వబడుతూ ఉంటాయి. యూనివర్స్ నుంచి మనకి ఏదో ఒక రూపంలో మన ఇన్నర్ వాయిస్ ద్వారా కానీ లేకపోతే మనం చూస్తున్న వ్యక్తుల ద్వారా కానీ మన తోటి వ్యక్తుల ద్వారా కానీ ఏదో రకంగా మనకి యూనివర్స్ హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. ఇది తప్పు, ఇలా చెయ్యకు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ మనము ఆ ఇన్నర్ వాయిస్ ని అణచిపెట్టేస్తాం. ఎందుకంటే సమాజం యొక్క ప్రభావము మన మీద అంతగా ఉంటుంది. ఎప్పుడైతే మన బుద్ధిని స్ట్రాంగ్ గా చేస్తామో అప్పుడు మనము సరైన నిర్ణయం, సరైన ఆలోచనలు, సరైన దృక్పథం, సరైన ఆలోచన చేయగలుగుతాము, సరైన మార్గంలో నడవగలుగుతాము, సరైన మార్గాన్ని ఆ పరమాత్మతో మనకి ఏకత్వము అనేది కలుగుతుంది. అంటే సీతా కళ్యాణం అనేది జరుగుతుంది. మన మన ప్రతి జీవాత్మ యొక్క కోరిక ఏంటి తెలుసు? ఆ పరమాత్మతో కలయిక. ఆ ఆ కలయిక అనేది ఎంత సంతోషంగా ఉంటుంది. డబ్బులు పెట్టి వచ్చేది కాదు ఆ సంతోషం. ఆ ధ్యానంలో ఆ పరమాత్మని మనం పొందినప్పుడు ఆ పరమాత్మ ఎక్కడో లేడు, మనలోనే ఆ పరమాత్మ మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అన్న అనుభూతి తెచ్చే సంతోషం ఉంటుంది. అది ఎన్ని డబ్బులు పెట్టినా మార్కెట్లలో దొరికే వస్తువు కాదది. మనము మార్కెట్లో డబ్బులు పెట్టి కొనుక్కొస్తాం కొన్ని వస్తువులు మన ఆనందం కోసం. ఆ వస్తువు పాడవగానే ఆనందం పోతుంది. కానీ సంతోషం అనేది మనతో పాటు ఉంటుంది. అది ఆత్మలో ఇంకిపోతుంది. మన అంటే నశ్వరమైన వస్తువుల వెంట తిరుగుతూ ఉంటుంది. మన మనసు ఎప్పుడు నశ్వరం, అశాశ్వతమైన వాటి గురించి, వాటిని పొందాలని, వాటిని పొందలేకపోతే మన జీవితం ఎందుకు వ్యర్థము అని వాటి చుట్టే పరిక్రమిస్తూ ఉంటుంది. అవి ఎప్పుడైతే నాశనం అయిపోతాయో అప్పుడు మనకి చెప్పలేనంత దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖాన్ని దాటగలిగినప్పుడే అంటే జీవితము మనకి ఏం నేర్పిస్తుంది, ఏం నేర్చుకోవాలి, ఈ దుఃఖం ఎందుకు వచ్చింది నా జీవితంలో అని మనము ఆలోచన చేసినప్పుడు సమాధానం దొరుకుతుంది. కానీ ఎప్పుడు ఆ సమాధానాన్ని మనం వినాలంటే మనము ప్రశాంతంగా ఉండాలి కదా. మన మనసు ఎప్పుడు నిరంతరము ఏదో ఒక వేటలో ఉంటుంది, ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటుంది. అంటే మన మనసుకి ఎక్కడ శాంతి దొరుకుతుంది, ఎక్కడ ఉల్లాసం దొరుకుతుంది అని ఎప్పుడు ఏదో ఒక తీర్థయాత్రల వెంటనో, ఏదో ఒక ధార్మిక స్థలాల వెంటనో, లేకపోతే ఏం చేస్తే మనకి ఆనందం దొరుకుతుంది, ఏం చేస్తే మనకి సంతోషం కలుగుతుంది అని ఎప్పుడు నిరంతరం పరిగెడుతూనే ఉంటుంది. కానీ ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ మనసుని ఒక చోట కూర్చోబెట్టాలి. నిశ్చల చిత్తంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, కోనేటి రాయుడిలా ఉండాలి. ఆ కోనేటి రాయుడిలా నిశ్చలమైన మనసుతో ఉన్నప్పుడు మాత్రమే ఆ యూనివర్స్ అందించే ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించే స్థితిలో ఉంటాం. అప్పుడు మాత్రమే మనకి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు మాత్రమే మనం ఆ సమస్యల నుంచి బయటికి రాగలం. ఇదే ఈ ఈ బుక్ నేను చదవాలని నేను ఫస్ట్ గురువు గారిని, వంశీకృష్ణ మాస్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రకృతి వ్యాలీలో కొన్నాను ఫ్రెండ్స్. కానీ ఇంతవరకు దీన్ని చదవలేదు.
నేను ఎంత దుఃఖంలో ఉన్నానంటే ఆహ్, నేను ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలనుకుంటే, ఎందుకు నాకు పరిస్థితులు అనుకూలించడం లేదు? నాకు ప్రకృతి ఎందుకు సహకరించడం లేదు? అని నేను అనుకుంటున్న టైంలో గ్రూప్‌లో సద్గురు గ్రూప్‌లో ఈ బుక్ చదువుతున్నాము మాస్టరు. మీరు కంటిన్యూ చేయొచ్చు అనేసరన్నారు. రాణి మేడం. అప్పుడు నేను ఈ బుక్ చదవడం జరిగింది. అంటే మధ్యలో చదివితేనే నాకు ఎన్నో ఎంత అద్భుతంగా అంటే, నేనసలు చదవాలి అని అంటే, నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం ఏ జ్ఞానమైతే నేను కావాలని అడుగుతున్నానో, ఆ జ్ఞానాన్ని నాకు అందించడానికి ప్రకృతి నాకు అవకాశాన్నిచ్చింది. తెచ్చుకున్నాను. కానీ దాన్ని స్వీకరించే అంటే నోట్లోకి వెళ్ళే పరిస్థితి నాకు లేకుండా పోయింది ఇన్ని రోజులు. అంటే దాన్ని ఆస్వాదించే అదృష్టం కలగలేదు. ఆ గ్రూప్‌లో ఎప్పుడైతే నేను చదవడం మొదలుపెట్టానో అప్పుడు నాకనిపించింది. నేను చదివితే నే నాకు కావాల్సిన జ్ఞానం దీంట్లో నుంచి నాకు దొరుకుతుంది. ప్రతి అంటే ఆత్మలో ప్రతి ఆత్మలో పురుష అంటే స్త్రీత్వం ఉంటుంది, పురుషతత్వం ఉంటుంది. రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే మనము పరిస్థితులను అవగాహన చేసుకుంటాము అన్న విషయాన్ని నాకు అవగత వేయేలా బోధించిన శ్రీకృష్ణ మాస్టర్‌కి నిజంగా ఆయన పాదపద్మాలకి సహస్ర నామాలను తెలియజేసుకుంటాను ఫ్రెండ్స్. సందర్భంగా అలా ఆమె నమ్మింది. ధ్యానం వల్ల, యోచన వల్ల, సాధన వల్ల. ఇది అంటే మన గురువులు మనకు చెప్పిందేంటి? ధ్యానం చెయ్యి. ధ్యానం ఒక్కదాని ద్వారానే మన ఆత్మశక్తి పెరగదు. ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం చేయాలి. ఒక సజ్జనులను పట్టుకోవాలి. ఎప్పుడు మనం దుర్జనులతో ఉంటే దుర్జన సాంగత్యం వల్ల మన పతనానికి దారితీస్తుంది. అంటే దుర్జనులతో ఉంటే మనము దుర్జనలాగా మారిపోతాము. మనము సజ్జనులతో సాంగత్యం చేస్తే సజ్జనులాగా మారిపోతాము. అంటే మనలో మంచిని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. మంచిని వినాలి. అందుకే అంటాడు కాళిదాత. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. ఇంకోటి చెడు ఆలోచనలు చేయకు అని. చెడు ఆలోచనలు చేయకని నాకు ప్రయత్నించారు. అంటే మన బుర్రలో చెడు ఆలోచనలు వచ్చాయంటే అది ముందు ఇంప్లిమెంట్ జరిగిపోతుంది. ఆలోచనలు రావడమే ఆలస్యం. అది ఇంప్లిమెంట్ జరిగిపోతుంది. ఈ ప్రపంచమంతా భావనా సాగరం. భావన సాగరంలో ఆహ్, మనం ఒక చిన్న పడవలో ప్రయాణిస్తున్న నావికులం. అంటే ఈ సముద్రాన్ని మనం ఎలా దాటగలం? అంటే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటాలంటే మునిగిపోకుండా దాటాలంటే ఏం చేయాలి? ఒక నావికుడు కావాలి కదా! ఆ నావికుడు ఎవరు? పరమాత్మ అనుకోండి, పూర్ణాత్మ అనుకోండి, ఎవరైనా అనుకోండి. ఒక్క మనం మనమే ఇక్కడ జన్మ తీసుకోవడానికి కారణం ఎవరు? వారు కదా! వారితో అంటే మనం ఇక్కడికొచ్చిన తర్వాత మన ఆత్మ ఒకటి ఉద్దేశించి మనల్ని పంపిస్తుంది. మనం ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఇంకొక ఉద్దేశాన్ని తయారు చేసుకుంటాం. అంటే మనం ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఇది చేయాలి, అది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలని ఒక నిర్ణయానికొచ్చేస్తాం కదా! అంటే మనం తలుచుకునేదొకటి, విధి రాసేదొకటి. విధి రాసిన దానితో మనం ఆహ్, కలిసి ప్రయాణం చేస్తేనే, మనం మన ఆత్మతో కలిసి ప్రయాణం చేస్తేనే
కాలంతో పాటు మనం నడవగలం. కాల కాలాన్ని ఎదిరించడం, కాలాన్ని ఆహ్, ఎదిరించడం అంటే ఎవరికీ సాధ్యం కాదది. విధి అంటే కాలానికి ప్రతిరూపం ఆ పరమాత్మే కదా! ఆ పరమాత్మనే శ్రీకృష్ణుడు తన రా తనని తానే ఎదిరించలేకపోయాడు. తను భూమి మీదకొచ్చాడు. భూమి మీదకొచ్చిన తర్వాత రాధతో ప్రేమలో పడతాడు. రాధని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ అది జరగదు. దీనికి జరగకపోవడానికి కారణం ఏంటిది అని తను తెలుసుకుంటాడు. తను తెలుసుకున్న తర్వాత దానికి సరెండర్ అవుతాడు. అంటే అంగీకరిస్తాడు. ఎప్పుడైతే మనము మనకి మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను అంగీకరిస్తామో అప్పుడు యూనివర్స్ మనకి ఒక అవకాశాన్ని ఇస్తుంది. మనము నడుచుకోవడానికి. మనం ఏ మార్గంలో నడుచుకోవాలి అనే దానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. అలా ఓహో! శ్రీరాముడు శాపమిచ్చాడు. రాధ గతాన్ని మర్చిపోతుంది. 100 సంవత్సరాల వరకు గతాన్ని మర్చిపోతుంది. కృష్ణుడంటే ఎవరో జ్ఞాపకం ఉండదు. తను గతాన్ని మర్చిపోతుంది. తను విడిపోవడానికి కారణం శ్రీరాముడు తనకు గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి సత్యం తెలుసుకున్నాడు కాబట్టి తను ఓకే. రాధతో ఆహ్, వేరే అతనితో పెళ్లి కావడానికి తను ఒప్పుకుంటాడు. ఇక్కడ ఒప్పుకున్నాడా లేదా? తనని ఇంకా ఒప్పిస్తాడు. అంటే నీ తల్లిదండ్రులు ఆహ్, అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు. రుణం తీర్చుకోవడం గొప్ప వరం. తీర్చుకునే అవకాశం నీకొచ్చింది. నీ తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే అవకాశం వచ్చింది. నీ తండ్రి మాటిచ్చాడు. తనకు సహాయం చేసినందుకు తను ఏదడిగితే అది ఆ కోరిక తీరుస్తానని ఆహ్, తన స్నేహితుడికైన ఉగ్రసేనుడికి మాటిస్తాడు కదా! ఆ మాటని నెరవేర్చాలంటే నువ్వు సహకరించాలి. నువ్వు సహకరిస్తేనే తను ఆ మాటను నెగ్గించుకోగలడు. తను ఇచ్చిన మాట తప్పకుండా తప్పినట్లు కాకుండా ఉంటుంది. నువ్వు తనని పెళ్లి చేసుకో అని సమ్మతిస్తాడు. తన సమ్మతిని, తన అంగీకారాన్ని ఇస్తాడన్నమాట. అప్పుడు రాధ కూడా తనే సర్వస్వం అనుకుంది కదా! తను ఏది చెప్తే అది సత్యం అనుకున్నది కాబట్టి తను ఓకే. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. మనము మన ఆత్మతో ఆహ్, ఆ సంబంధాన్ని అంటే పూర్ణాత్మ నుండి ఆత్మ వచ్చేస్తుంది. ఆత్మ నుంచి జీవాత్మ. అంటే మన ఆత్మ పరలోకాన్ని ఉంటుంది. మన ఆత్మ నుంచి ఒక జీవాత్మ వచ్చింది లెసన్స్ నేర్చుకోవడానికి. ఈ జీవాత్మ తాను నేర్చుకున్న లెసన్స్ ద్వారా ఆత్మ పరిపూర్ణమై పరమాత్మ ఈ స్టేజ్‌లో ఉంటే, మన ఆత్మ కూడా ఆ స్టేజ్‌కి వెళ్తుంది. ఎప్పుడెళ్తుంది? మనము లెసన్స్ నేర్చుకున్నప్పుడే, మనం జ్ఞానాన్ని స్వీకరించినప్పుడే అది ఆ లెవెల్‌కి వెళ్తుందనమాట. అలా మరి వెళ్ళాలి అంటే, మరి మన సద్గురు మాస్టర్ ఒక చక్కటి మార్గాన్ని మన ముందు ఏర్పరిచి ఉంచారు. అది ఏంటంటే, బయటిది మనం ఉపయోగించుకోవాలి. మన వయసెంతో అన్ని నిమిషాలు, అన్ని గంటలు మనం ధ్యానం చేస్తే చాలు. రోజుకి ఒక గంట ధ్యానం చేస్తే చాలు. ఆ తర్వాత నిద్రపోయే ముందు మనం ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. మెలుకువ వచ్చిందంటే మళ్ళీ ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. ధ్యానము, నిద్ర మనము అలా నిద్రను ఉపయోగించుకోవాలి. మరి ఇప్పుడు మనమున్న పరిస్థితిలో డే టు డే లైఫ్‌లో ఆహ్, ఋషులు చేసినట్టు సంవత్సరాల తరబడి, గంటల తరబడి ధ్యానం చేయాలని కుదురుతుందా? కుదరదు కదా! మనము మన రోజులో ఇన్ని గంటలు పని చేయాలి, ఇన్ని గంటలు తినాలి, ఇన్ని గంటలు నిద్రపోవాలి, ఇన్ని గంటలు ఈ పని చేయాలి అని మనకి టైమింగ్స్ ఉన్నాయి కదా! మరి ఆ టైమ్ టేబుల్‌ని ఫాలో కావాలి. ఫాలో కావాలంటే మనకి అద్భుతమైన అవకాశం ఎక్కడ ఉంది అంటే నిద్ర.
మనము నిద్రపోయే అంటే అన్నమయ్య కీర్తనలో నిద్రతో కొన్నాళ్ళు బంధు ప్రీతితో కొన్నాళ్ళు మర్చిపోయాను నిన్ను, ఇప్పుడు రావయ్యా, నిన్ను రమ్మని అడుగుతున్నాను, వచ్చేయి నా జీవితంలోకి రా, నాకు తోడై ఉండు, తోడుగా ఉండు అనేసి మనము ఆహ్వానిస్తున్నాడు ఆ పాటలో, ఆ సంకీర్తనలో. అలా మన పూర్ణాత్మని మనకి తోడుగా ఉండమని మనం ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పుడే మనకు అపూర్ణాత్మ ఏమనుకుంటుంది, తన కలలేదు అనేది మనకు తెలుస్తుంది. అలాంటి చక్కటి అవకాశాన్ని మనకి అందించారు మన గురువు. ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. మధ్యరాత్రి మేలుకు వస్తుంది. మేలుకు వచ్చినప్పుడు 36 వీక్స్ చేసి, అంటే శ్వాస తీసుకొని వదలడం 1, శ్వాస తీసుకొని వదలడం 2, శ్వాస తీసుకొని వదలడం 3, శ్వాస తీసుకొని వదలడం 4, అట్లా మన శ్వాసల్ని కౌంట్ చేసి 36 శ్వాసలు కౌంట్ చేసి, తర్వాత నాకు సమస్యలు ఏదైనా ఉంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ సమస్యతో బాధపడుతున్నాను, దీనికి కారణం ఏమిటి మాస్టర్స్, నాకు చూపించండి. నేను బాధపడుతున్నానంటే దానికి కారణం నేనే, దానికి కారణం ఏంటిదో నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ మాస్టర్స్ నాకు చూపించండి అని అడగాలి. లేదు, నాకు ఏ సమస్యలు లేవు అనుకుంటే నాకు జ్ఞానాన్ని ఇవ్వండి మాస్టర్స్ అని అడగాలి. జ్ఞానాన్ని ఇవ్వండి, నాకు జ్ఞాన సిద్ధిని కలగజేయండి అని అడిగి మళ్ళీ 3 సార్లు వినయంగా అడిగి, తర్వాత మళ్ళీ 36 స్పీడ్స్ కౌంట్ చేయాలి. శ్వాస తీసుకుని వెళ్ళడం 1, తీసుకొని వెళ్ళడం 2, తీసుకొని వెళ్ళడం 3, అట్లా శ్వాసని కౌంట్ చేసి మనము పడుకుంటే ఎలా అంటే మన బాడీకి అవసరమైన ఎనర్జీ తీసుకున్న తర్వాత మనల్ని మాస్టర్స్ నిద్రలేపుతారు. మనము బాధపడుతున్న సమస్య కారణం ఏంటో మనకి పిక్చర్ వేసి చూపిస్తారు. మన పిక్చర్ని మనకి చూపిస్తారు. ఇగో నువ్వు ఇది చేసావు గతంలో, అందుకే ఇలా బాధపడుతున్నావు, మనది మనకి చూపిస్తారు. మన పిక్చర్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఉన్నారు, జూనియర్, అతను ఒక సినిమాలో నటించాడు. తను ఎలా నటించాడు తను చూసుకుంటాడా లేదా? ప్రీమియం షో అనేసి తను అంత సినిమా అంతా అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ షోని వాళ్ళే వేసుకొని చూస్తారు. అసలు ఎలా వచ్చింది, నేను ఎలా నటించాను, ఇంకా నాలో ఏదైనా బాగా తీసుకురావచ్చా, ఇంకా బెటర్ గా నటించవచ్చా అనేసి కదా. అలా తనని తాను ఎలా బెటర్ గా మార్చుకోవడానికి తాను నటించిన సినిమాలు చూస్తారో, అలాగే మన సినిమా చూసి ఓహో నేను గతంలో ఈ దుశ్చర్య చేశానా, ఎందుకా నేను ఈ బాధ అనుభవిస్తున్నాను అని మనము రియలైజ్ అయ్యి, ఎప్పుడైతే మనము పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తం అని అంటారు. అంటే మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో ఆ కర్మ అనేది సగం తొలగిపోతుంది. ఎప్పుడైతే మనం దాన్ని అక్షరంలో పెడతాం, అంటే మన మాట వలన, మన చేత వలన కానీ, ఇతరులను కానీ, పక్షులను కానీ, ఏ జీవిని కానీ మనం హింసించకుండా, బాధించకుండా ఉంటామో అప్పుడు మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటామో అది మన జీవితంలో నుంచి ఆ కర్మ అనేది పూర్తిగా తొలగిపోతుంది. అంటే మనకి ఆ జ్ఞానం నేర్చుకున్నాం. ఏదైతే మనం నేర్చుకోవాలని ఆ సమస్యను తీసుకొచ్చుకున్నామో అది నేర్చుకుందాం. ఆ జ్ఞానం వచ్చేసింది. ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో తెలివైన వ్యక్తి ఉన్నాడు, యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు. యావరేజ్ స్టూడెంట్ కి ఫస్ట్ టైం అర్థం కాదు ఏదైనా కానీ, మరి అతను నేర్చుకుంటాడు కదా పరిస్థితులను బట్టి, ఆ మేడం ఇచ్చే ఆ ఇంపోజిషన్స్ బట్టి. ఓకే, నువ్వు చెప్పగానే శ్రద్ధగా వినలేదు, నువ్వు నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్ ని నువ్వు 10 సార్లు చదువు, 5 సార్లు రాసుకుంటా అనేసి హోంవర్క్ ఇస్తారు కదా. అప్పుడు ఆ అబ్బాయి ఆ హోంవర్క్ చేసుకుని వస్తే
హోంవర్క్ చేసుకుని వచ్చి సరైన సమాధానాన్ని టీచర్కి అప్పచెప్పినప్పుడు ఆ టీచర్ మళ్ళీ హోంవర్క్ ఇస్తుందా? ఇవ్వదు కదా. అలాగే ఆ పరమాత్మ మనం నేర్చుకోవడానికి, అంటే ఆ పరమాత్మని సమక్షంలో నేను, ఓకే, నువ్వు నీకు వెళ్తున్నావు కదా, జన్మని తీసుకుంటున్నావు కదా, నువ్వు వెళ్తున్నప్పుడు సరే నువ్వు ఈ కర్మలు చేసావు, దీని నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటావా అని అడిగితే ఓకే నేను నేర్చుకుంటాను అని అంగీకారంతో, మన అంగీకారంతో మనం మన జీవితంలో మనుషులను కానీ, శత్రువులను కానీ, ప్రేమించే వాళ్ళని కానీ అన్నిటినీ మన అంగీకారంతో మనం తెచ్చుకున్నాం. అది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయాం. అంటే మనం మన తలరాతకి మనమే రాసుకుంటాం, కానీ మనము జన్మ తీసుకున్నాక అవన్నీ మర్చిపోతాం. శాపగ్రస్తురాలేం కదా, రాదా. అలాగే మనం కూడా అవన్నీ గుర్తుంచుకుంటే ఈజీ అయిపోతుంది కదా. ఓ దీన్ని ఇది నేర్చుకోవడం వల్ల ఇది ఇలా జరుగుతుందా అని మనకు ముందే నాటకం తెలిసిపోయింది అనుకోండి. ఓ అలా అంటే మనం కష్టపడకుండానే ప్రతిదీ ఆ ఎట్లా ఏం చేయాలి అనుకోగానే అలా వచ్చేస్తున్నప్పుడు మనకి నేర్చుకునే అవకాశం ఉంటుందా? నేర్చుకునే అవకాశం ఉండదు కదా. అందుకే మనకి ఈ మైమరుపు అనేది వచ్చింది. అంటే మతి మరుపు అనేది పరంగా ఇచ్చాడు. ఎందుకని నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే మనకి తెలిసి ఉండకూడదు. తెలిసి ఉంటే మనం నేర్చుకోం కదా. నేర్చుకోవాలనే ప్రయత్నమే చెయ్యం. భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ప్రయత్నించడం. ప్రయత్నం అనేది చెయ్యం. కాబట్టి మనం అదే లేకపోతే మనం ఈ రోజున ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఈ గురువు యొక్క బోధనలు వినేవాళ్ళం కాదు. ఈ గురువుని పట్టుకునే వాళ్ళం కాదు కదా. అంటే మనం ఎప్పుడైతే మన గురువుని పట్టుకున్నామో, సద్గురువుని పట్టుకున్నామో, మన పరమాత్మతో మనకి సంబంధం ఏర్పడిందో అప్పుడు మన సమస్యల నుంచి మనం బయటకు వస్తున్నాం కదా. అంటే ఓహో, నేను గతంలో అది చేశానా, ఇది నేర్చుకుంటే ఇది పోతుంది, నా జీవితం నుంచి ఈ సమస్య తొలగించబడుతుంది అన్న జ్ఞానం తెచ్చుకున్నప్పుడు అది దూది పింఛంగా మంటల్లో కాలిపోతుంది. అంటే దూది ఎంత తేలికగా ఉంటుంది, ఎగిరిపోతుంది, గాలికి ఎగిరిపోతుంది కదా. అలా మళ్ళీ మనం దగ్ధం చేసుకోవడానికి జ్ఞానానికి దగ్ధ కర్మాణం అని కృష్ణుడు భగవద్గీతలో ఉపయోగించినట్టుగా మనం జ్ఞానం ఎప్పుడైతే తెచ్చుకుంటామో అప్పుడు మనకు అన్ని దగ్ధమైపోతాయి అన్న విషయాన్ని చక్కగా మన వంశీ మాస్టర్ కర్మ ధ్యాన ప్రక్రియ అని చక్కగా పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయచిత్తం ఈ మూడిట్లలో ఉంటే చాలు, మనము మన జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ దాటి మనము హ్యాపీగా జీవించగలము అనేసి మనకు తెలియజేశారు. కాబట్టి మన జీవితంలో మనం కూడా అంటే ఆ పరమాత్ముడితో ఆ సంబంధం ఎలా కలుగుతుంది? కళల ద్వారా. మనము యోగ నిద్రలో ఉన్నప్పుడు మన ఆత్మ పరమాత్మునితో సంభాషించే మధురమైన ఆ భావన, ఆ అనుభూతి అనేది మన జీవితంలోకి తెచ్చుకుంటే మనం కళ్ళు తెచ్చిన తర్వాత దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే మనము ఎంతో హ్యాపీగా ఈ జీవితాన్ని జీవించవచ్చు. కిష్కింద కాండలాగా ఉన్న జీవితాన్ని సుందర కాండలాగా మార్చుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. మన ముందు రెండు దారులు ఉన్నాయి. ఈ దారిలో వెళ్ళాలా, ఈ దారిలో వెళ్ళాలి, మన ఇష్టం. మనం డిసైడ్ చేసుకోవాలి ఏ దారిలో వెళ్ళాలన్నా. మన 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 చేతిలోనే ఉంటుంది. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అంటాడు, నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేదు. భీష్మ పితామహుడు ఎంతో గొప్పవాడు, ఏ అధర్మము చేయలేదు. అయినా ఆయన
మరణ శయ్య అంటే మరణ శయ్యపై అంటే 1000 బాణాలు పుచ్చుకున్నాయి ఆయన శరీరంలో దిగబడ్డాయి. అటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు అంటే దానికి కారణం ఎవరు? ఆయనే. ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేదు. తాను మాట ఇచ్చాను. మాట కట్టుబడడం ఓకే. మంచిదే. అందుకే తొందరపడి మాట ఇవ్వద్దు ఎవరైనా గాని. మాట ఇచ్చారు అంటే దాని మీద నిలబడాలి. నిలబడితేనే అది అర్థవంతంగా ఉంటుందన్నమాట. తన తండ్రికి మాటిస్తాడు. నేను రాజును కాను. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే తను అభ్యంతరం చెప్తుంది కదా. తన అభ్యంతరం తొలగిపోయేటట్టు తను నేను ఇష్టంగా పెళ్లి చేసుకునేటట్టు ఉండాలంటే నేను భీష్మ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. ఈ రోజు నుండి నేను పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా మిగిలిపోతాను. నేను పెళ్లి చేసుకుంటేనే కదా నేను పరిపాలన చేసేది, నా పుత్రులు పరిపాలన చేసేది అని ఒక నిర్ణయం తీసుకున్నాను. అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఒడదొక్కులు వచ్చినా తను ఆ ప్రతిజ్ఞని మీరలేదు ఎప్పుడు. దానికి మెచ్చుకొని తన తండ్రి ఒక గొప్ప వరాన్ని ఇస్తాడు. ఇచ్చామరణం అంటే తన ఇష్టం వచ్చినప్పుడు ప్రాణాలను వదిలేయచ్చు. ఇచ్చామరణం పొందే శక్తి ఉంది, తనకి వరం ఉంది. కానీ బాధల్ని తప్పించుకునే శక్తి అయితే లేదు. బాధని అనుభవించకుండా తప్పించుకునే శక్తి అయితే లేదు. ఎందుకు లేదు? తను సరైన కాలంలో సరైన విధంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే మహాభారత యుద్ధం జరిగింది. తాను అప్పుడే ఖండించి ఉంటే భీష్ము ధృతరాష్ట్రుడు అంగవికలాంగుడు, అతడు రాజ్య పరిపాలనకు అనర్హుడు అని విదురుడు చెప్తేనే విదురుడు నిర్ణయం తీసుకుంటేనే జరిగింది. కానీ తను నిర్ణయం తీసుకున్నాడా? తీసుకోలేదు. కాబట్టి అసలు అక్కడే అసలు మనము మన కుటుంబంలో మనం కూడా పీస్ఫుల్ లాంటి వాళ్ళం. అంటే నిర్ణయాలు ఎవరైతే తీసుకునే స్టేజ్ లో ఉన్నారో, కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. నిష్పక్షపాతంగా ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడే అట్లా మరణ సమయంలో చెంపపై పడుకునే బాధ అనేది తప్పించుకోగలం. మనం తప్పించుకోగలం. తనని అంటే ఇప్పుడు తనని చులకనగా చూడట్లేదు, విమర్శించడం లేదు. అంటే తను ఏవైతే చేస్తాడో దానివల్ల ఆ బాధని ఉంచుకోవడానికి కారణమయ్యారు కదా. అయితే మనం మన జీవితంలో అలాంటి తప్పు చేయకుండా నివారించగలిగితే మనము అంపశం శయ్యపై అంటే మరణ సమయంలో అటువంటి అంపశం శయ్యపై పడుకునే అవస్థ అనేది తప్పించుకోగలం. ఆ బాధని తప్పించుకోగలము. కాబట్టి ఇంతటి చక్కటి బుక్ చదివే అవకాశము యూనివర్సిటీ మరియు సద్గురు సద్గురు మాస్టర్స్ అందరూ కూడా నా యొక్క ఆత్మ ప్రణాళిక చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్